ఢిల్లీలో ఏఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఓట్ చోరీకి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. ర్యాలీ తర్వాత సీనియర్ నాయకులందరూ కూడా రాష్ట్రపతి మర్మును కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పిసిసి సీనియర్ నాయకులంతా కూడా పాల్గొంటా ఉన్నారు. డీసీ అధ్యక్షులు పాల్గొంటా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంది. సిబిఐని, ఈడీని జేబు సంస్థగా వాడుకుంటా ఉంది. అదే రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను గుప్పిట్లో పెట్టుకుని తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. దాంట్లో కారణంగానే ఇలా బీహార్లో గెలిచేందుకు తనకు పడవనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు తొలగింపు సర్ ద్వారా చేసినటువంటి సందర్భం. మహారాష్ట్రలో కూడా పార్లమెంట్లో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి 1 కోటి ఓట్లు జత చేసినటువంటి వైనం. ఇలా విచ్చలవిడిగా ఈ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మహాధర్నా ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి అందరం కూడా రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తాం.